తేడా దగ్గర ఈ ఈ పొద్దాకి మందు బిళ్ళలు వేసుకుని చచ్చిపోతారా అది ఇది అని అంటున్నారు. సారీ గారు నన్ను ఎట్ట అస్సలు తగ్గటం లేదు. ఏం చేయాలంటే చక్కెర తీసుకొచ్చేసి దేనికి గోడ నొప్పులు అమ్మ 2 గోళలు అయితే అది వేసిన కానించి తగ్గిందా మరి అది వేసాక? ఏంటది? చక్కెరేనండి. అట్టు కూడా వేస్తారా? కొట్లో ఉంటాయి బెల్ట్ ఎంత ఎంత చక్కెరే వేసిండు. అది వరకే లుకలుకలు ఆడేది. అసలు ఇరిగి పడుతుంది, గోడ ఇరిగి పడిద్దేమని భయం అయ్యేది. ఇప్పుడు అది వేసాక పర్లా నెల అయిందిగా వేసి నీళ్ళు పోసుకున్నా ఏం కాదు, సబ్బెట్టి నీళ్ళు పోసుకున్నా ఏం కాదు. మరి అది ఊడిపోయినాడు, అదే ఊడిపోద్ది. అటు ఉంచి పూసమ్మా అనడం పాపం. సారీ ఏమో ఆయన దయ తగ్గింది. మంచోడే సారీ ఆర్ఎంపి డాక్టరే వడ్లూరు అబ్బాయి గారు. ఎక్కడ వాళ్ళది? మా ఊరే. ఎక్కడ ఉంటున్నారు? తోటమూలు. ఇప్పుడు అద్దెకి అబ్బాయి పెళ్లి కరెంట్ ఆఫీస్ ఈ తోటమూలు బొడ్డ ఆయన కొద్దిగా ఎరగనే ఉంటాడు. కొద్దిగా బొడ్డ ఆయన సారీ గారు, సోములు గారు అంటారు ఆయన. ఏం క్యాస్ట్ వాళ్ళు? వడ్లూరా? తెలీదులే. అయితే తోటమూలు అయితే మాదేలే కానీ తెలీదు నాకు. తోటమూలు అమ్మోళ్ళకి తెలుసు, అలా చారీ సెంటర్ కాదు. నాకు అందుకే తెలియదు. గంపలు కూడా పిల్లకి కూడా కార్డు చేసి పాడలు ఆయన చేసింది పుల్లారావు గారు. పుల్లారావు అయితే బాగానే సోతడు. ఇప్పుడు లేదు అట్టి కొడుకు పిల్లనిలా అందరిని బాగానే సోతడు తోటమాల. ఆయన పేరు చారీ అంటారా? వడ్లూరు అయితే ఆయన పేరు సోములు గారు. అంటే సోములు గారు అంటారు. సారీ గారు అంటారా? తెలియదు. అయితే మంచోడు. ఎక్కడ హాస్పిటల్? ఇప్పుడు చెప్పు ఎక్కడ? ఇప్పుడు కరెంట్ ఆఫీస్ ఉందా? ఉంది. ఇప్పుడు సంకిరెడ్డి గారు ఉండా? ఆ బజార్ను పోయి మూల మీదే ఆ మెలక. అవునా? వాళ్ళు ఉండే ఇల్లా హాస్పిటల్? అద్దె తీసుకున్నారా? ఆడంటున్నారు. ఇక ఇప్పుడు బంగాలు అందరూ ఆడే పిల్లగాడు బాగా చూసుకుంటారు. మంచోడు. వాళ్ళు కొద్దిగా బాగా లేని తిథులు బతికినోళ్ళుగా మనం ఎవరమన్నా జాలి వాళ్ళకి. అబద్ధం ఆడకూడదు. మంచోళ్ళు. వాళ్ళ అబ్బాయా తినాలయన హాస్పిటల్ నుండి అప్పుడు నమ్మామని పేయించుకోండి. తెలియదు నాకు. పేయించుకొని పెళ్లి చేసుకోండు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి భీమవరంలో ఉంటున్నారు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. అయ్యో మంచోళ్ళే వాళ్ళు. వడ్లు మంచి మాట్లాడాలి, మంచి అంతే. ఏమి ఎంత మనకి అసలు అదే కదా కట్టపోతున్నాం అంతే. ఇప్పుడు నీకు పిల్లగాళ్ళు? ఇద్దరు అబ్బాయిలే. అబ్బాయిలేనా? అయ్యో ఒక అమ్మాయి అంటే ఉంటే బాగుండేది. దేవుడు అది అదేగా మగ పిల్లల తల్లి. అందుకే అంటారు ఆడపిల్లల తల్లి ఏమో నడింట్లో కూర్చుంటది. నా చిన్న బిడ్డ 5 సెంట్లు చోటు అన్నది. 4 గదులు పెట్టి ఇల్లు కట్టింది. పాడి గేదెలు 2 ఉన్నాయి. ఈ చిన్నమ్మాయి 3 కొడుకులు. నాకు 3 కొడుకులకి 3 ఇళ్ళు. చూస్తారా మీ అబ్బాయిలు? మీ అబ్బాయిలు బాగానే ఉంటారా? నాకు మాలగానే ఉంటాడు. ఒక అబ్బాయి అరటికాయలు అమ్ముతాడు, పెద్ద అబ్బాయి. నాకు మాలగానే ఉంటాడు. ఒక అబ్బాయి జామకాయలు అమ్ముతాడు. కూలి పనులకి ఎక్కువ పోడు. మా పెద్దోడు అస్సలు పోడు. అరటికాయల మీద 30 నాగాడు కొన్నారు. పిల్లలు సాఫ్ట్వేర్ చదివించండి. బాగా చదివించండి. హైదరాబాద్ లో పిల్ల జాబ్ చేస్తుంది. 30,000 ఇస్తున్నారు అమ్మాయి. అబ్బాయి వచ్చిండు బెంగళూరు పోతున్నాడు. మా పెద్దోడు నలిపే గాని బాగా నలిపే గాని ఎప్పుడు పచ్చి అరటికాయలు వేసుకొచ్చి మాగేసి అమ్ముతాడు. ఎప్పుడు అస్సలు ఎద్దోరు పని అంటూ పోడు. మా పనికి వెళ్ళరు అసలు పోడు. ఇప్పుడు వీళ్ళు మాల వేసుకున్నాక 8 పండ్లు కాయలండి. పర్లా వ్యాపారం ఉంటుంది. అంతేగా వ్యాపారం ఉంటుంది. వ్యాపారం అంటే ఏంటో పచ్చి వ్యాపారం చేసి పెడితే మంచిది. అవును మంచిదేలే కానీ మా అబ్బాయి కూడా పేకన ఖర్చు పెడదాం, ఆడపోయి అవి తిందాం, ఇవి తిందాం, కళ్ళు తాగుదాం, సారా తాగుదాం అలవాటు లేదు. అవి లేవు కాబట్టి రూపాయి వెనకబడి పొలం కొనుక్కున్నాడు. పెళ్ళం నీ ఎంత ఉంటుంది, ఎంత పంపులు తగ్గుతుంది.
సొంత కష్టాలు ఆ, నువ్వు ఉండట్టే ఉంటుంది మా కాళ్ళు అవునా కాళ్ళు ఆహా, తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఆ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆహా. కానీ మా చిన్నోడికే ముగ్గురు ఆడవాళ్ళు మా అదృష్టం చిన్నమ్మాయి ఏడు పెళ్లి చేసింది మా పెద్దమ్మాయి కొడుకు ఇచ్చింది ఆ, ఆయన మందుల షాపు మనుషుల మందులు ఇది బైబీసీ చేసిండు ఉహు. 40,000 ఇస్తున్నారు వాడికి ఇచ్చిన 7 లక్షలు ఇచ్చి వాళ్ళని పెళ్లి చేసింది అవునా ఇప్పుడు అమ్మాయిని తీసుకోవాలా అన్న అమ్మమ్మ నువ్వు రావాలా అంటాడు హైదరాబాదు అనేది పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు సిటీలో మా సేద కాదు అంటే ఉమ్, కాదు మరి అమ్మాయి దగ్గర ఒక్కతోడలేదు నువ్వు ఉండాలి అంటాడు ఉహు. సోమవారం పోవాలి అంటాడు ఆ గాజులు అన్న అసలు ఏం లేకుండా అట్ట గాజులు అన్నీ సరేమ్మా జాగ్రత్త అమ్మ ఉమ్. రూపాయి పోతే మానేరా రూపాయల గురించి కాదుగా అంతేగా ఆ, మీ అమ్మ గాజులు ఎత్తే ఒకనాడు ఏడకొచ్చింది నేనేం చేసేది అదేలే మళ్ళీ మీ అక్క బాగానే వేసింది